కూతుర్ని చూడాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు అడ్డుపడ్డావని విన్నాను. తండ్రి కూతురుని విడదీసి నా కూతురు నా దగ్గరికి రానివ్వకుండా వెనక్కి తీసుకెళ్ళిపోయింది నువ్వే అని తెలిసి తట్టుకోలేక అడుగుదామని వచ్చాను. మీ కూతుర్ని మీ నుంచి నేను దూరం చేశానా? ఇంతకీ ఎవరు మీ కూతురు? భూమి. అవును, ఎవరినైతే నువ్వు స్నేహితురాలు అనుకుంటున్నావో, నీ ప్రాణం అనుకుంటున్నావో ఆ భూమి. నువ్వెవరో నాకు తెలీదు. నా కూతుర్ని తీసుకొచ్చే ప్రయత్నంలో నువ్వు అడ్డుపడ్డావని నా మనుషులు నాకు చెప్పారు. అలా చేయకుండా ఉండుంటే ఈరోజు నా కూతురు నా ఇంట్లో ఉండేది. ఏంటి, మీరు భూమి తండ్రా? మీరు అంటే నీ ఉద్దేశం ఇంకా నేను బతికే ఉన్నానా? నేను చనిపోయాను అని నీతో ఎవరైనా అన్నారా? ఇంతవరకు భూమి తల్లి దక్షమ్మ అని తెలుసు, కానీ తన తండ్రి ప్రస్తావన ఏ రోజు రాలేదు. కానీ మీరిక్కడ ఉంటుండగానే మీ కూతురు మీకు దూరంగా ఎందుకుంది? తనని ఎత్తుకెళ్లే ప్రయత్నం మీరెందుకు చేశారు? జానకి, నీకు పుణ్యం ఉంటుంది. ఆ ఇంటి విషయాలు నువ్వు పట్టించుకోవద్దు. ఆగండి నాన్న. ఒక తండ్రి కూతురు విడిపోవటానికి కారణం నేనే అన్న నింద నా మీద పడింది. అయినా తండ్రిని చూడకుండా కూతురు ఎలా ఉంటుంది? తండ్రి ప్రేమకు దూరమైన కూతురు ఎలా బతుకుతుంది? నన్ను చూడకుండా మీరు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. అలాంటిది తన కూతుర్ని చూడలేదని ఆయనంతలా బాధపడుతుంటే అడగకుండా ఎలా ఉండమంటారు? ఇది చిన్న విషయమని ఎలా వదిలేయమంటారు? సభాషమ్మ, తండ్రి కూతుర్ల అనుబంధం గురించి చాలా గొప్పగా చెప్పావు. నీలో ఇంత గొప్ప ఆలోచన ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తెలుసో తెలియకో నా కూతురు నాకు దూరం చేసింది నువ్వే కాబట్టి నువ్వే తీసుకొచ్చి నా దగ్గర చేరుస్తావా? బాబుగారు, తను చిన్నపిల్ల. జరిగిన విషయం జానకి తెలియదు. అసలు ఏం జరిగిందో మీకు తెలుసు, ఏం జరగబోతుందో కూడా మీకే తెలుసు. ఇప్పుడు నా జానకిని ఈ విషయంలోకి లాగి లేనిపోని ఇబ్బందులకు గురి చేయకండి. ఈ తండ్రికి గుండె కోత మిగిల్చకండి. మీకు దండం పెడతాను బాబుగారు. చూడండి, అసలేం జరిగిందో నాకు తెలీదు. నిజంగా నా వల్ల తప్పు జరుగుంటే దాన్ని సరిదిద్దుకునే బాధ్యత నాది. అన్ని విషయాలు తెలుసుకున్నాక మీతో మాట్లాడతాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. అమ్మ జానకి, ఎందుకో తెలీదు, నీతో మాట్లాడుతుంటే ఎవరో దగ్గర బంధుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే నువ్వు చెప్పగానే నీ మీద నాకు నమ్మకం కలిగింది. ఒక తండ్రి పడుతున్న ఆవేదన ఏంటో నువ్వు అర్థం చేసుకున్నావని నాకు అనిపిస్తుంది. నా కూతుర్ని అప్పగించే బాధ్యత నీదే. నా కూతురు నాకు దూరం చేసింది నువ్వే కాబట్టి నువ్వే తీసుకొచ్చి నా దగ్గర చేరుస్తావా? ఒక తండ్రి పడుతున్న ఆవేదన ఏంటో నువ్వు అర్థం చేసుకున్నావని నాకు అనిపిస్తుంది. అమ్మ జానకి, అమ్మ జానకి, ఆగమ్మా. అబ్బా, తప్పకుండా నాన్న. నిజమేంటో తెలిసింది కదా. భూమి వాళ్ళ నాన్న భూమిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే భూమికేదో అన్యాయం జరిగినట్టు, అదంతా నా వల్ల అయినట్టు ఆ రుద్రాణి గారు నా చెంప పగలగొట్టారు. నేను వెళ్ళి తేల్చుకోవాల్సిందే. తప్పకుండా. అసలు ఎందుకు ఇలా జరిగిందని నేను అడుగుతున్నా కూడా ఒక్కరు కూడా నాకు సమాధానం చెప్పకుండా నన్ను అనుమానించారు. ఈ రోజు వాళ్ళు నేను తేల్చుకుంటాను. భూమిని తన తండ్రి దగ్గరికి తీసుకెళ్లి నేను అప్పగిస్తాను. జానకి, నాకు తెలుసమ్మా, నీకు నిజం తెలిస్తే ఇదే పని చేస్తావు. చూడమ్మా, అది రెండు కుటుంబాలకు సంబంధించిన గొడవ. ఆ రెండిళ్ల మధ్య బంధుత్వం ఉంది.
వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. మధ్యలో నువ్వు కలగ చేసుకొని లేనిపోని తలనొప్పి తెచ్చుకోకు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా. ఏంటి నాన్న మీరు మాట్లాడుతుంది? తండ్రి కూతుళ్ళని విడదీసిన కుటుంబాన్ని అంత తేలిక ఎలా వదిలేయమంటారు? కుదరదు. భూమిని వాళ్ళ నాన్నకి అప్పగించాల్సిందే. జరగే చాలు. ఇంతకు మించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు. ఈ విషయం నీకు తెలిసినా నువ్వు ఇక్కడే మర్చిపోవాలి. నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందని అడగకూడదు. ఒకవేళ అలా అడిగావని తెలిసిన మరుక్షణం నా గుండె ఆగిపోతుంది. ఇది నేను నిన్ను బెదిరించాలని చెప్పే మాట కాదమ్మా. ఆ శ్రీరాముడి మీద ఒట్టేసి చెప్తున్న మాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు భూమి గురించి ఈ విషయం చెప్పకూడదు. ఆ ఇంటికి వెళ్ళి నిలదీయకూడదు. నా మీద నీకు ప్రేమ, అభిమానం ఉన్నది నిజమే అయితే ఇక్కడ జరిగిన విషయాన్ని ఇక్కడే నీ గుండెల్లో దాచుకో. పొరపాటున ఈ విషయం బయటికి పొక్కిందంటే నువ్వు ఇంటికి వచ్చేసరికి చూసేది మీ నాన్న శవాన్నే. చూడు, నీకు నీ తండ్రి కావాలో, భూమిని తన తండ్రి దగ్గరికి చేర్చడం కావాలో నువ్వే నిర్ణయించుకో. ఏంటి నాన్న ఇది? ఎందుకు నాన్న ఇంత మాట అన్నారు? ఎందుకంటే నేను నిన్ను ఆపలేనమ్మా. ధైర్యానికి ప్రతిరూపమైన నువ్వు దేనికైనా తెగిస్తావని నాకు తెలుసు. నీ కన్న తండ్రి ఊపిరితో ఉండాలి అంటే నీకు తెలిసిన నిజం నీలోనే ఉండాలి. భూమి ఈ ఇంటి కోడలిగా ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. అందుకే వెంటనే ఈ పెళ్లి జరిగిపోవాలి. దానికి తగ్గ ఏర్పాట్లు నేను చేస్తాను. నాకు కావాల్సింది నేను అనుకున్నది జరగనప్పుడు నేను బ్రతికుండే ప్రయోజనం లేదు. నేను బ్రతుకుతున్నదే బావ కోసం. అలాంటి బావ నా జీవితంలోకి రాకుండా మా అమ్మే అడ్డుపడుతుంది. అందుకే మా అమ్మకి కడుపు కోత నేను మిగులుస్తాను. నువ్వు నీ ప్రేమ సంగతి చెప్పినప్పటి నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా. అందుకే నేను నిన్ను కాపాడుకోగలిగాను. సారీ డాడీ. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? నువ్వే ఊపిరిగా బతుకుతున్న ఈ తండ్రికి నువ్వు ఊపిరి తీసుకుని
ఏం చెప్పాలనుకుంటున్నావమ్మా? ఏం చేయమంటావు డాడ్? నిన్నటి వరకు ఎలాగైనా సరే బావని నా వైపుకు తిప్పుకోగలను, తనని నేను దక్కించుకోగలను అన్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉండేది. ఈరోజు ఏం మారిపోయిందని నువ్వు ఇలాంటి నిర్ణయానికి వచ్చావు? జరుగుతుంది ఏంటో అర్థం కావడం లేదా? ఏదో జరిగిపోయినట్టు ఊహించుకోవడమే ప్రమాదమని నీకు అర్థం కావడం లేదా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు డాడ్. మనల్ని మనం ప్రశ్నించుకోలేనప్పుడు ఎవరికి సమాధానం చెప్పలేమమ్మా. పగతో ఉన్న నువ్వు ఏదో జరుగుతుందని ఆశతో ఉంటావు, కానీ ప్రేమిస్తున్నాను అని తెలిసాక, ప్రేమ గెలవదు అని అర్థమయ్యాక ఎవరెన్ని మాటలు చెప్పినా ఓడిపోతున్న ప్రేమే కనిపిస్తుంది, కానీ గెలుస్తాను అన్న ఆశ కనిపించడం లేదు డాడ్. అందుకే బ్రతకాలన్న ఆలోచన చంపేసుకున్నాను, చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. మీ అమ్మ ఒక్క నిర్ణయం తీసుకోగానే నువ్వు ఎలాంటి నిర్ణయానికి వచ్చావు? నిర్ణయం తీసుకున్నంత సులువు కాదమ్మా అనుకున్నది జరగటం. మాటిచ్చింది మామూలు మనిషి కాదు డాడ్, బొబ్బిలి రాణి రుద్రాణి. తను మాటిచ్చిందంటే అది శాసనం అని చెప్తుంది. ఆ మాట నుంచి తను వెనక్కి ఎప్పటికీ జరగదు. ఇప్పుడు నేను వెళ్ళి బాబుని నేను ప్రేమిస్తున్నాను, భూమితో కాకుండా నాకిచ్చి పెళ్లి చెయ్యానంటే కూతురని కూడా చూడదు. నా చెంపు చెల్లు అనిపిస్తుంది తప్ప తన నిర్ణయాన్ని మార్చుకోదు డాడ్. 20 సంవత్సరాల క్రితం దక్షకి మీ అమ్మమ్మ మాటిచ్చింది. 20 సంవత్సరాల తర్వాత ఆ మాటని తను నిలబెడతానని మీ అమ్మ మాటిచ్చింది. ఇవన్నీ మాటలుగానే ఉన్నాయి తప్ప ఇందులో ఏది ఆచరణలోకి రాలేదు కదా. ఎందుకంత కంగారు? ఎప్పుడో జరుగుతుందంటే అప్పటికి ఏమైనా మనం ఏదైనా చేయగలమని ధైర్యంగా ఉండగలం, అప్పటికి ఏదైనా మార్చగలం అన్న ధైర్యం నాకు కూడా ఉండేది డాడ్. కానీ వెంటనే జరిగిపోతుందన్నప్పుడు ఏమీ చేయలేము అన్న భయం పెరిగిపోతుంది. అందుకే ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను డాడ్. చూడమ్మా, నేను మీ అమ్మ మెళ్ళో తాళి కట్టిన తర్వాత ఈ ఇంట్లో అడుగడుగున అవమానమై ఎదురైంది. అన్నిటినీ సహించాను. నువ్వు పుట్టాక నా రక్తాన్ని నేను చూసుకుని నువ్వు నాలా పెరగాలని నేను కోరుకున్నాను. అందుకే నీ మీద మమకారం పెంచుకున్నాను. నా ప్రాణం నాలో లేదమ్మా, నీలో ఉంది. నువ్వు ఇలా ఆలోచిస్తావన్న ఊహ కూడా నాకు లేదు. నువ్వు నన్ను పగకి ప్రతీకారంగా పెంచాలనుకున్నావు, కానీ నేను నువ్వు అన్నది నిజమేనమ్మా. నా పగకి నువ్వు ప్రతిబింబంలా ఉంటావనుకున్నాను. కానీ ఇప్పుడు నీ ప్రేమలో కూడా నా పగ తీరుతుందన్నప్పుడు నేను నీ మీద కోపం ఎందుకు పెంచుకుంటానమ్మా? ఎలా తీరుతుంది డాడ్? మమ్మీ మాట ఇచ్చాక మన ఆలోచనలన్నీ ఆలోచన వరకే పరిమితమవుతాయి, ఆచరణలో అడుగు ముందుకు పడదు డాడ్. చూడమ్మా, నువ్వు నీ డాడీని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. రుద్రాని మాటిస్తే వెనక్కి పోదు అని నువ్వు అంటున్నావు. ఆ మాట నేను ఒప్పుకుంటాను. చూసావా, నీ మాట భార్య ఎంత గొప్పగా ఉంటుందో మీకే తెలిసినప్పుడు, మాట తప్పని మా మమ్మీ గురించి నాకు తెలిసినప్పుడు, తను అనుకున్నది జరిపించగలిగే ప్రజాబలం అనుకున్నప్పుడు మనం అనుకున్నది ఎలా జరుగుతుంది డాడ్? అది ఎప్పటికీ జరగదని నాకు తెలుసు. నా కన్న తల్లి ఈరోజు నాకు శత్రువులా కనిపిస్తుంది, నా ప్రేమకు అడ్డుపడుతుంది. కానీ నేను తనని ఎదిరించలేను, ఎందుకంటే బావకు కూడా ఇంకా నా మీద ప్రేమ లేదు. తనకి నా మీద ప్రేమ ఉంటే
మమ్మీని ఎదిరించైనా సరే నా ప్రేమని గెలిపించుకునేదాన్ని. కానీ నేను ప్రేమించిన వాడు నన్ను ప్రేమించినప్పుడు నేనెంతమందిని ఎదిరించినా అది అరణ్య రోదనే అవుతుంది తప్ప ఆచరణలో ఏది జరగదు. చెప్పాను కదమ్మా, మీ అమ్మ గురించి పూర్తిగా తెలిసిన వాణ్ణి నేనేనని. అందుకే మీ అమ్మ దగ్గర నేనెప్పుడో ఒక మాట తీసుకున్నాను. పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు జరగవలసింది జరిపిస్తాను. ఒకవేళ నిజంగా పరిస్థితి చేయి దాటిపోతే నాకిచ్చిన మాట సంగతి ఏంటి అని మీ అమ్మని నిలదీస్తాను. అప్పుడు మాట తప్పని రుద్రాణి నా మాటకు విలువిస్తుంది. అప్పుడు నీ ప్రేమ గెలుస్తుంది. ఏంటి డాడీ, నన్ను ఓదార్చడానికి మాయ మాటలు చెప్తున్నావా? చూడమ్మా, ఓటమిని అంగీకరించి చచ్చిపోవాలి అనుకుంటే నా ప్రాణం పోయి కొన్ని సంవత్సరాలయ్యుండేది. కానీ అవమానాలు స్వాగతం పలుకుతున్నా, అవహేళనలు నా చుట్టూ కనబడుతున్నా అన్నిటినీ చిరునవ్వుతో భరించాను. నా కోపాన్ని గుండెల్లో దాచుకున్నాను. సమయం కోసం ఎదురు చూశాను. అందుకే 20 ఏళ్లుగా శాసనం రుద్రాణి అని అందరూ అనుకుంటున్నారు. కానీ పాలన నాది అన్నట్టు సాగుతుంది. నేను అనుకున్నది లెక్క తప్పలేదమ్మా. అలాంటిది నా కూతురి జీవితంలో తను కోరుకున్నది నేను ఇవ్వనప్పుడు తండ్రిగా నేనుండి కూడా ప్రయోజనం ఏముందమ్మా? బావ మనసులో నాకు స్థానం లేనప్పుడు, కనీసం ప్రయత్నించే సమయం లేనప్పుడు ఇంకేం అద్భుతం జరుగుతుంది? ఏ దైవం కరుణిస్తుంది డాడ్? తప్పులు చేస్తాము అంటే ఏ దైవం కరుణించడమ్మా. కానీ భూమి నుదుటున ఆ భగవంతుడు ఏ రాత రాశాడో నాకు తెలీదు. నేను మాత్రం మరో కొత్త రాత రాశాను. అందుకే ధైర్యంగా ఉండవలసిన భూమి భయంతో వణికిపోయేలా చేశాను. అదే నేను సాధించిన మొదటి విజయం. ఆ రుద్రాణి భూమి విషయంలో తను తీసుకున్న నిర్ణయం తప్పు అని నిరూపించేలా నేను చేస్తాను. కొంచెం సమయం తీసుకుంటే అనుకున్నది మొత్తం జరుగుతుంది. అసలు భూమి ఇంటి కోడలుగా పనికిరాదు, తన రక్తమే తప్పు అని నా రుద్రాన్ని తెలుసుకునేలా చేస్తాను. ఎలా డాడ్? నిజంగా ఇది జరుగుతుందా డాడ్? బలంగా కోరుకుంటే భవిష్యత్తు మనం అనుకున్నట్టు మారుతుంది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. నీ కళ్ళల్లో ఆనందాన్ని నేను చూస్తాను. నువ్వు కోరుకున్న జీవితాన్ని నువ్వు చూస్తావు. జానకి, తింటావా? వద్దురా, నాకేం తినాలని లేదు. అంతేలే, నువ్వు భోంచేసి ఉంటావు, అందుకే నీకు కడుపు నిండినట్టుంది. కానీ నేనెప్పుడో 10 నిమిషాల క్రితం తిన్నా, అందుకే నాకు ఆకలేస్తుంది. సరే, నీ తిండి నువ్వు తినరా, నన్ను మాత్రం తినకు. అదికా జానకి, కాలు కాలిన పిల్లిలాగా నువ్వెందుకు అటు ఇటు తిరుగుతున్నావు? రే, నన్ను విసిగించుకో. నేను ఒక విషయం ఆలోచిస్తున్నాను, నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు. జానకి, అలా గోర్లు కొరుక్కుంటూ అటు ఇటు తిరిగితే ఏమొస్తుంది? గోర్లు అయిపోతాయి, అంతేకాని ఐడియా ఎలా వస్తుంది? అందుకే పక్కనున్న నాలాంటి మేధావితో పంచుకోవాలి. నువ్వు మేధావి కాదురా, మేధావులాగా వచ్చిన దగ్గర నుంచి తింటూనే ఉన్నావు. నువ్వే సలహా ఇస్తావు.
తెలుగు పాఠాల్లో చదువుకోలేదా ఏంటి? తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్ అని. అందుకే కండల కోసం తింటాను, మనుషులకి సలహా ఇస్తాను. ఒరే, భూమి అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదరా. బాగా తెలుసు. ఆ భూమి ఊర్లోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ తగ్గించి ఆ భూమితో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేస్తున్నావు. ఆడవాళ్ళు ఒకటేనన్న స్వార్థాన్ని నువ్వు చూపిస్తున్నావు. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. అడిగిన దానికి సమాధానం చెప్పు. అంతవరకు వద్దులే, ఇష్టమే. నేను భూమిని చూసి 2 రోజులైంది. మొన్న నాకు జున్ను తీసుకొస్తావా, నాకు చాలా ఇష్టమని అడిగింది. అయితే శ్రీరామ ఉత్సవాలు అయిపోయాక తీసుకొస్తాను అన్నాను. తీరా ఉత్సవాలై నేను ఆ ఇంటికి వెళ్లకుండా గొడవ పడ్డమైంది. ఓస్, ఇంతేనా? ఈ మాత్రం దానికేనా అంతలా వింతగా ఆలోచిస్తున్నావు? అదేంట్రా అంత తేలిక తీసిపడేశావు? మరి లేకపోతే ఇంకేంటి? భూమిని బయటికి రమ్మను, మీ ఇంటికి పిలువు, కావలసినంత జున్ను పెట్టు, కడుపు నిండా భోజనం పెట్టు, చక్కగా బట్టలు పెట్టి ఇంటికి పంపించు. హ? నేను కరెక్ట్గానే చెప్పానే, ఎక్కడ ఫ్లో మిస్ అవ్వలేదు. రేయ్, నన్ను వాళ్ళింటికి రావద్దు అని అన్నారంటే భూమిని మా ఇంటికి కూడా రానివ్వకుండా ఆపుతారని కదరా అర్థం. కదా? ఈ లాజిక్ నాకు అర్థం కాలేదేంటి? బుర్రుంటే అన్ని లాజిక్లు అర్థమవుతాయి. రుద్రాణి గారు చెప్పారు. అంత మాట అన్నాక వెళ్ళటం నాకిష్టం లేదు. కానీ భూమిని చూడకుండా ఉండలేకపోతున్నాను రా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఒక పంచే. ఇంకేంటి చూస్తున్నావు? వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండు. రీ, నువ్వు వెళ్ళు. జాగ్రత్త. అబ్బా, నడు విరిగిపోయిందిరా బాబోయ్. నువ్వా?